ఆ స్వేచ్ఛాపరుల గురించి వాక్యం ఏం చెప్తుందో తెలుసునా? తెగిస్తారట వాళ్ళు దేనికైనా. నా సొంత మాట కాదు, పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన పత్రిక 2వ పేతురు 2వ అధ్యాయం 9-10 వచనాలు. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు. వీరు తెగువగలవారును స్వేచ్ఛాపరులు ఉన్నాయి. ఎవరంటండి ఇల్లు? దేనికైనా తెగిస్తాడు. ఈ స్వేచ్ఛ కోరుకున్నాడు, దేనికైనా తెగిస్తాడు. బైబిల్ చెబుతుంది, ఎద్దులు గుదుకాలు కారలే నరికినోడు వీడు, ఊరు మొత్తాన్ని కుట్ర చేసి మోసనం చేసినోడు వీడు స్వేచ్ఛాపరుడు. ఈ స్వేచ్ఛాపరుడు నాయకత్వం కింద పనిచేయనోడు, తెగువ గలవారు, తెగించేవాడును స్వేచ్ఛాపరులున్నాయి. వీరు స్వేచ్ఛాపరులునై మహాత్ములను దూషింప వెరువకై ఉన్నారు. మహాత్ములను కూడా వీళ్ళు దూషిస్తారట. వీళ్ళెవరు? స్వేచ్ఛాపరులు. మహాత్ములను కూడా దూషిస్తారంటండి, దేవదూతలను కూడా దూషిస్తారంటండి వీళ్ళు. ఈ స్వేచ్ఛాపరులు వీళ్ళు తెగింపుగల వాళ్ళు, దేనికైనా తెగించి పారేస్తారు. వీళ్ళ జోలికి వెళ్తాం అంత మంచిది కాదని చెప్తున్నా. నీ కొడుకు స్వేచ్ఛాపరుడైతే వదిలే, లేకపోతే నేనేం చంపేస్తాడు, గుర్తుంచుకో. అదిగో నీ భర్త స్వేచ్ఛాపరుడైతే వదిలే, నీ భార్య స్వేచ్ఛాపరులైతే వదిలే, లేకపోతే గులుగులు కలిపి ఊరగాయ పచ్చళ్ళు పెట్టి చంపేద్ద జాగ్రత్త, నిద్ర మాత్రలో వేసేద్ద జాగ్రత్త. బీ కేర్ఫుల్. స్వేచ్ఛాపరులైతే వదిలేయండి. నిజమే చెప్తున్నా, ఈ స్వేచ్ఛాపరులకి తెగింపు ఎక్కువ అంట. వీళ్ళు ఏదైనా చేస్తారు, వాళ్ళ జోలికి వెళ్ళి పెంట రాసుకుంటాం కంటే కూల్గా వదిలేయటం మంచిది. ఇంక వీళ్ళు ఎలాంటి రకం అంటే, స్వేచ్ఛాపరులను తెగింపు గలవారునై ఉండి మహాత్ములను సైతం దూషిస్తారట. మహాత్ములు అనే మాట కింద ఏమని ఇచ్చాడా పుట్టినోట్లో? దేవుని మహిమలను ఇచ్చాడా పుట్టినోట్లో? మహాత్ములు అంటే దేవుని మహిమలను కూడా దూషిస్తారట. దేవుని మహిమ ఏంటి? కృపావరాల ద్వారా దేవుని మహిమ ప్రత్యక్షమవుతుంది. 9 కృపావరాలు ఉన్నాయి. భాషల వరం, ప్రవచనాల వరం, స్వస్థత వరం, అద్భుతములు చేయ వరం, ఇలాంటి వరాలు 9 ఉన్నాయి. ఈ 9 ద్వారా దేవుని మహిమ బయలుపరచబడుతుంది. వీటిలన్నింటినీ దూషిస్తాడు యదవ తెగింపుగలుడు. ఈ స్వేచ్ఛాపరుడు ఈ మహిమలను దూషిస్తాడు. భాషల వరాన్ని ఒప్పుకోడు, స్వస్థత వరాన్ని ఒప్పుకోడు, అద్భుతాలు చేసే వరాన్ని ఒప్పుకోడు, ప్రవచనాన్ని ఒప్పుకోడు, అన్నిటినీ దూషిస్తాడు వీడు. స్వేచ్ఛాపరులండి. అందుకనే వీడికి స్వేచ్ఛ కావాలరా అనుకున్నప్పుడు నేను ఆ జోడికి వెళ్ళను, అడిగి నిబంధన పెట్టను. అందుకే అన్నా, ఇంకొక మందిరం ఉందిగా నీకు తక్కువలకి. ఏ తరగతికి కావాల్సిన స్కూల్ ఆ తరగతి ఉంటుంది. ఎలిమెంటరీ వాళ్ళకి ఎలిమెంటరీ స్కూల్ ఉంది, పిండి బర్రోళ్ళకి అదేంటి అదేం బడి, పిండి బడి వాళ్ళకి పిండి బడి ఉంది. అమ్మ ఉందా? అమ్మ ఉందా? ఊరుకో బడి ఉందా? ఎవరెవరు పిండి బడులు మేస్త్రీలు ఎవరు ఉన్నారు ఇక్కడ? పిండి బడులు అమ్మగారులు ఎవరు ఉన్నారండి? పిండి బళ్ళు కొంతమంది జాయిన్ అవుతారంట, చూసుకోండి. మరి పిండి బళ్ళు గుళ్ళు ఉన్నాయి. స్కూళ్ళు 2 రకాలు, మందిరాలు కూడా 2 రకాలు. పిండి బడి వాళ్ళకి పిండి బడి మందిరం ఉంది. ఎలిమెంటరీ స్కూల్
ఈ అన్నోడికి ఆ గుడి ఉంది. ABCDF అన్నోడికి ఆ బడి ఉంది. కాస్తంత అక్షర జ్ఞానం వచ్చినోడికి ఆ బడి ఉంది. హై స్కూల్లోడికి హై స్కూల్ కూడా ఉంది. భక్తి నేర్చుకొని దేవునిని సంతోషపెట్టాలి అని ప్రయాసపడాలనుకునే వాడికి మరొక గుడి ఉంది. దేవుణ్ణి సంతోషపెట్టాలి, ఎట్టో కొట్ట మారాలి, మార్పు చెందాలి అన్న ఆశ ఉండోడికి ఇది. ఈ ఆశ లేనివాడికి చాలా గుళ్ళు ఉన్నాయి, వెళ్ళమని చెప్తున్నా. ఇక్కడికి వచ్చేటప్పుడు డ్రెస్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా పద్ధతులు ఉంటాయండి. పద్ధతులు లేకుండా కుదరు. ఇది ఏమంటారు, యూనివర్సిటీ విద్యలకు కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి, కొన్ని నియమావళులు ఉంటాయి. మళ్ళీ ఆవులు ఈ ఎలిమెంటరీ స్కూల్లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టామనుకో, మళ్ళీ ఆవు భక్తి ఇల్లే చేస్తున్నారంటే తెల్ల బట్టలు అంట, ఏంటో అంట, పరిశుద్ధ బల్ల అంట, ఏంటో అంట, అదంట ఇదంట వెలుక్కి చీకటి బుద్ధి లేదంట, ఎవరితో కలిసి ఉండకూడదంట, ఇదేం గుడి ఇదేం లోహం అంట. ఆ ఎలిమెంటరీ స్కూల్కి ఏం తెలుసు అన్న ఈ బడి. అందుకే ఆ ఎలిమెంటరీ స్కూల్ అక్కడ జాయిన్ చేయండి అన్న. అక్కడ ఎలిమెంటరీ స్కూల్ పోలేని ఉన్నాయి, పేట కొంటే ఎలిమెంటరీ స్కూల్ సంఖ్య ఎక్కువ. యూనివర్సిటీలు రాష్ట్రానికి ఎత్తే 1-2 ఉంటాయి. అర్థం చేసుకోండి పిల్లలారా, చాలా గుళ్ళు ఉన్నాయి. నేను మీతో ఏగలేను, మీ క్రమశిక్షణ నేర్పలేను. అక్కడికి వెళ్తే మిమ్మల్ని ఓర్చుకుంటారు, భరిస్తారు. ఇక్కడ మార్కులు రాకపోతే పాస్ అవ్వరు. అందుకని స్వేచ్ఛ కావాలనుకున్న వారికి స్వేచ్ఛ ఉంది. అక్కడ ఒక ఆయా ఉంటుంది నువ్వు ఏరికింది కడగటానికి. అక్కడ ఒక ఆయా ఉంటుంది నీ అదేంటి డైపర్ తీయటానికి. లెట్రిన్ తీసుకెళ్తే అక్కడ ఒక ఆయ ఉంటుంది, వాళ్ళు నేర్పడానికి పిండి పెడితే ఒక టీచర్ ఉంటుంది. నువ్వేం చేసినా అక్కడ కుర్చీ మీద ఎక్కి జారినా సంతోషమే, కింద పడినా సంతోషమే. లే కన్నా అంటారు. అక్కడ దీన్ని ఎవరు ఏమంటారు? ఆ గుడి ఎంత బాగుందిరా, పిండి పెట్టారా. మరి ఇక్కడికి వస్తేనే ఫీజులు కట్టాలా? లక్షల రూపాయల్లో ఫీజులు ఉంటాయి ఇక్కడ యూనివర్సిటీలో. అక్కడికి వెళ్తేనే పిండి పెడతారు, ఊకునే సవర తీస్తారు, ఆడుకుంటా బెంచ్ ఇస్తారు, కుర్చీ ఇస్తారు, నాన్న తతంగాలు ఉంటాయి, అంగు ఆర్భాటాలు ఉంటాయి. చాలా మంచిగా ఉంటుంది ఆ గుడి. నీకు నిప్పు ఉండదు, వెళ్ళొచ్చు రావచ్చు, బొట్టు పెట్టుకోవచ్చు, కాడి పెట్టుకోవచ్చు, ఎగరవచ్చు, గంతులు వేయచ్చు. క్రిస్మస్ వస్తే నువ్వు కూడా నాటకం వేయచ్చు, ఏదైనా చేయొచ్చు. స్వేచ్ఛాపరులు ఉందండి. ఈ స్వేచ్ఛాపరులు ఎలాంటి వాళ్ళు అంటే తెగింపు గలవాళ్ళు, ఏదైనా చేసేస్తారు. ఆఖరికి వీళ్ళు మహాత్ములను కూడా దూషిస్తారట, దేవుని మహిమలను కూడా దూషిస్తారంటండి వీళ్ళు. ఈ స్వేచ్ఛాపరులతో అంటాడు యాకోబు, నా ప్రాణమా అలా ఆలోచనలు ఎప్పుడు జారద్దు, నా కనమా వారి సంగముతో నువ్వు ఎప్పుడు కలుసుకోవద్దు. సొంత కొడుకులే కానీ అయినా అట్టంటావు, కొడుకైనా కూతురైనా అన్నైనా తమ్ముడైనా అక్కైనా తల్లైనా తండ్రి అయినా ఒకటే తీర్పు. దేవుని దగ్గర 2 రకాల తీర్పులు ఉండవు, ఒకటే తీర్పు అండి. వారితో కలవద్దని చెప్పేశాడు అంతే. ఇంక వీళ్ళు ఎలాంటి వాళ్ళు అండి? 2 స్వేచ్ఛాపరులు. ఇంకోటి 7వ వచనం, వారి కోపము వేండ్రమైనది, వారి కోపం వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది. కోపాల్లో 2 రకాల కోపాలు ఉన్నాయి. బైబిల్ ప్రకారం కోపాల్లో 2 రకాల కోపాలు ఉన్నాయి. పాపము లేని కోపం ఒకటి ఉంది, పాపము లేని కోపం ఒకటి ఉంది. అదేంటి? కొడుకు తప్పు చేశాడో తప్పు అని గద్దించటం, ఆ కోపం పాపము లేని కోపం. బిడ్డలు తప్పు చేశారు, తప్పు చేసావని వాళ్ళ మీద ఇరుసుకుపడతాం, పాపం లేని కోపం. వాళ్ళు చెడిపోకూడదని కోప్పడుతున్నాం. ఆ కోప్పడపోతే నువ్వు దేవునికి లెక్క చెప్పాలి. పాపము లేని కోపం.
నీ బిడ్డలు చెడిపోతున్నప్పుడు, నీ కుటుంబం పాడైపోతున్నప్పుడు కోప్పడు. కానీ కోపంలో పాపం చేయకు. అంటే ఆలోచించాలి. కోప్పడేటప్పుడు కూడా కోప్పడాలి. కోప్పడిపోతాడు, ఇంకో తప్పు చేస్తాడు. ఎవడు చెడిపోకూడదు అనుకుంటే, నీ పిల్లలు చెడిపోకూడదు అనుకుంటే, వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు కోప్పడాలి. దాంట్లో తప్పు లేదు, కానీ కోప్పడాలి, కానీ పాపం చేయకూడదు. అంటే పాపం చేయకూడదు ఏంటి? కఠినమైన వారు భరించలేని శిక్ష వేయకూడదు. కోపంలో తల్లిదండ్రులు కోప్పడి అదే చేస్తారు. బిడ్డల్ని దూరం చేసేసుకుంటారు, కొట్టేస్తారు, చిత్రవత చేసేస్తారు. చచ్చిపోతుంది కూడా కాండ్రు. ఎంతోమంది తల్లిదండ్రులు అలా కోప్పడి కోపంలో వాళ్ళు కొడుతుంటే బిడ్డల ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇదే పాపం. నువ్వు కోప్పడొచ్చు, కానీ పాపం చేయకూడదు. వాళ్ళకి హాని కలిగేటట్లు ప్రవర్తించకూడదు. నీ భార్య దగ్గర నువ్వు కోప్పడొచ్చు, కానీ పాపం చేయకూడదు, హాని కలగకూడదు. నీ పిల్లల దగ్గర నువ్వు కోప్పడొచ్చు, కానీ పాపం చేయకూడదు. గద్దించాలి, తప్పు లేదు. దైవజనుడు కూడా సంఘ విషయంలో కోప్పడాలి. తిమోతికి అదిగా పౌలయ్య గారు చెప్తాడు, గద్దించుము, బుద్ధి చెప్పుము, శిక్ష వేయమన్నాడు. నువ్వు నిజమైన దైవ సేవకుడు అయితే గద్దించు. నువ్వు నిజమైన దైవ సేవకుడు అయితే బుద్ధి చెప్పు. నువ్వు నిజమైన దైవ సేవకుడు అయితే శిక్ష వేయి. ఈ మూడు చేయని వాడు సేవకుడు కాదు.